తీగలా సన్నగా ఉన్నా బ్యాటింగ్ చేస్తే సెంచరీనే. బడా బడా బౌలర్లకే చెమటలు పట్టిస్తాడు. అసలు ఎవరి యశస్వి జైస్వాల్? పానీపూరి అమ్మిన అబ్బాయి క్రికెటర్ ఎలా అయ్యాడు? యశస్వి తల్లిదండ్రులు ఏం చేస్తారు? అసలు యశస్వికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఐపీఎల్ 2023లో చాలా మంది విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశారు. కానీ అందులో ఒక ఎడమ చేతి ఆటగాడు మాత్రం కరెంటు తీగలా సన్నగా ఉన్న పెద్ద పెద్ద బౌలర్లకు సైతం చుక్కలు చూపించాడు. అది ఎంతలా అంటే ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఓవర్ అంటే అదేదో లాస్ట్ ఓవర్ అన్నట్టు మొదట 6 బంతుల్లోనే ఏకంగా 26 పరుగులు కొట్టాడు. అంతేకాదు, ముంబై ఇండియన్స్ లాంటి పెద్ద టీం మీద సెంచరీ చేయటంతో పాటు ఈ సీజన్లో మొత్తం 626 పరుగులు సాధించి ఎన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన కుర్రాడే ఈ యశస్వి జైస్వాల్. ఇక ఈరోజు ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి డబుల్ సెంచరీతో దుమ్ము దులిపేశాడు. జైస్వాల్ పూర్తి పేరు యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్. అలాగే అందరూ అతన్ని ముద్దుగా యష్ అని పిలుస్తారు. ఇక జైస్వాల్ 2001 డిసెంబర్ 28న ఉత్తరప్రదేశ్లోని బాదోహి ప్రాంతంలో పుట్టాడు. తండ్రి పేరు భూపేంద్ర జైస్వాల్. ఆయన ఒక చిన్న హార్డ్వేర్ స్టోర్ని రన్ చేస్తూ ఉండేవారు. తల్లి పేరు కాంచనా జైస్వాల్. తను ఇంటి దగ్గరే ఉంటూ అన్ని పనులు చూసుకునేవారు. ఇక జైస్వాల్ తన తల్లిదండ్రులకు పుట్టిన 4వ సంతానం. అలాగే వీరిది చాలా పూర్ ఫ్యామిలీ. తండ్రి ఒక్కడే కుటుంబ భారం మొత్తాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు. అయితే జైస్వాల్కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చిన్న వయసులో సచిన్ టెండూల్కర్ ఆటని ఎక్కువగా చూసి ఎప్పటికైనా అతనిలా అవ్వాలని ఎన్నో కలలు కన్నాడు. జైస్వాల్ చిన్నప్పటి నుంచి ఉంటున్న ఊర్లో క్రికెటర్ అవ్వడం చాలా కష్టం అనుకున్నాడు. దీంతో తన 11 ఏళ్ల వయసులో క్రికెట్ కోచింగ్ కోసం తండ్రితో కలిసి ముంబై వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత క్రికెట్ కోచింగ్ కోసం తన తండ్రి దగ్గర డబ్బులు లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ జైస్వాల్ కన్న కలల కోసం ఎంత కష్టమైనా అక్కడే ఉండాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ముంబైలో జైస్వాల్కి ఒక దూరపు చుట్టమున్నాడు. అక్కడే ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళ అంకులిల్లు చాలా చిన్నది కావడంతో జైస్వాల్కి ఆశ్రయం ఇవ్వలేకపోయాడు. దీంతో జైస్వాల్ చేసేదేమీ లేక సరిపడా డబ్బులు లేకపోవడంతో పాల కేంద్రంలో ఉద్యోగం చేస్తూ కోచింగ్ తీసుకోవటం స్టార్ట్ చేశాడు. అక్కడ తన పనేమిటంటే డే టైంలో కోచింగ్ తీసుకుని ఉదయం సాయంత్రం పని చేస్తూ అక్కడే పడుకోవాలి. అయితే జైస్వాల్ పగలంతా కోచింగ్ తీసుకుని సాయంత్రం టైంలో ఏ పని చేయకుండా బాగా అలసిపోయి పడుకునేవాడు. దీంతో ఆ పాల కేంద్రం యజమాని అతన్ని పనిలో నుంచి తీసేసి బయటికి పంపించేశాడు. అయితే సరిగ్గా అలాంటి టైంలోనే జైస్వాల్ వాళ్ళ అంకుల్ సహాయం చేశాడు. ముంబైలో అజాం మైదానంలో ఉన్న ముస్లిం యునైట్ క్లబ్లో జాయిన్ అయ్యేందుకు సహాయం చేశాడు. అయితే జైస్వాల్ ఆ క్లబ్లో జాయిన్ అయినప్పటికీ ఉండటానికి ఎలాంటి చోటు దొరకలేదు. దీంతో తన కష్టం చూసిన క్లబ్ గ్రౌండ్ యొక్క గార్డియన్ జైస్వాల్కి ఒక టెంట్ హౌస్ ఇచ్చి నివాసం కల్పించారు. కానీ ఆ టెంట్లో వెలుతురు కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాగే బాత్రూమ్ కూడా లేనందువల్ల చాలా కష్టమయ్యేది. కానీ జైస్వాల్కి వేరే దారి లేక ఆ టెంట్లోనే దాదాపు 3 సంవత్సరాలు ఎంతో పట్టుదలతో క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఆ సమయంలోనే పానీపూరితో పాటు ఫ్రూట్స్ అమ్మడం మొదలుపెట్టాడు. ఉదయమంతా కోచింగ్ తీసుకుని సాయంత్రం టైంలో పానీపూరి అమ్ముతూ జీవితం కొనసాగించాడు. అయితే తాను ఎప్పుడూ పానీపూరి అమ్మడం సిగ్గుగా భావించేవాడు కాదంట. కానీ తన తోటి క్రికెటర్లు అక్కడికి తినడానికి వచ్చినప్పుడు కొద్దిగా సిగ్గుగా ఉండేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక 3 సంవత్సరాల పాటు ఇలా జీవనం సాగించిన జైస్వాల్కు 2013వ సంవత్సరంలో బంపర్ ఆఫర్ వచ్చింది. టెంట్ హౌస్లో ఉంటూ క్రికెట్ నేర్చుకున్న అతని ప్రతిభను జ్వాలా సింగ్ అనే కోచ్ గుర్తించారు.
కోచ్ చెప్పిందేంటంటే, ఒకసారి గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అందరికంటే చాలా బాగా ఆడి నన్నెంతో ఇంప్రెస్ చేశాడని చెప్పుకొచ్చారు. జైస్వాల్‌తో మాట్లాడి అతని కష్టం తెలుసుకున్న కోచ్ వెంటనే అతనికి తన ఇంట్లో చోటిచ్చారు. అంతేకాకుండా జైస్వాల్‌కి స్పెషల్ కోచింగ్ ఇచ్చాడు. అలాగే పెద్ద పెద్ద టోర్నమెంట్స్‌కి తీసుకువెళ్లేవారు. జైస్వాల్ తన కోచ్ సాయంతో 2015వ సంవత్సరంలో ఒక స్కూల్ టోర్నమెంట్లో తన టాలెంట్‌ని చూపించి లైమ్ లైట్‌లోకొచ్చాడు. ఆ టోర్నమెంట్లో బ్యాట్‌తో 319 పరుగులు చేసి బౌలింగ్‌లో కూడా 13 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒక స్కూల్ క్రికెట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులతో పాటు అత్యధిక వికెట్స్ తీసిన ఆటగాడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో తన పేరు లిఖించుకున్నాడు. అంతేకాకుండా జైస్వాల్ స్కూల్ లెవెల్ క్రికెట్లో చాలా తక్కువ సమయంలోనే 52 సెంచరీలు చేయటంతో పాటు 200 కంటే ఎక్కువ వికెట్లను పడగొట్టాడు. దీంతో జైస్వాల్ టాలెంట్ చూసిన ముంబై క్రికెట్ బోర్డ్ అతన్ని అండర్-16 టీంలో సెలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత జైస్వాల్ తన ప్రతిభతో ముంబై అండర్-19 టీంతో పాటు ఇండియా అండర్-19 టీంలో కూడా చోటు సంపాదించాడు. అలాగే 2018వ సంవత్సరంలో మన టీమిండియా గెలిచిన అండర్-19 ఆసియా కప్లో 318 పరుగులు చేసిన ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి జైస్వాల్ ఆట ఎక్కడా తగ్గలేదు. ఏడాది తర్వాత ఇంగ్లాండ్, బంగ్లాదేశ్తో జరిగిన అండర్-19 ట్రై సిరీస్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 7 మ్యాచ్లలో 294 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్ చూసి అతనిని ఇండియా అండర్-19 వరల్డ్ కప్లో సెలెక్ట్ చేశారు. 2020 సంవత్సరంలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో తన బ్యాటింగ్ పవర్ చూపించిన జైస్వాల్ మొత్తం 400 పరుగులు చేసి టాప్ స్కోరర్గా మరియు ప్లే ఆఫ్ ద సిరీస్ అవార్డుని దక్కించుకున్నారు. ముఖ్యంగా సెమీఫైనల్లో పాకిస్తాన్పై అతను కొట్టిన సెంచరీ ఇండియాని వంటి చేత్తో ఫైనల్కి తీసుకెళ్లింది. కానీ మన బ్యాడ్ లక్ ఫైనల్లో బంగ్లాదేశ్ టీంతో ఓడిపోయాడు. జార్ఖండ్తో జరిగిన ఒక మ్యాచ్లో 154 బంతుల్లో 203 పరుగులతో డబుల్ సెంచరీ కొట్టి యంగెస్ట్ బ్యాట్స్మెన్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. అలాగే ఆ టోర్నమెంట్లో మొత్తం 6 మ్యాచ్లు ఆడి 112.8 యావరేజ్తో ఏకంగా 564 పరుగులు సాధించాడు. ఇండియా బి టీంలో స్థానం దక్కించుకున్నాడు. ఇక డొమెస్టిక్ లెవెల్లో జైస్వాల్ పరుగుల వార్త చూసిన రాజస్థాన్ రాయల్స్ IPL 2020లో 2.4 కోట్లకి కొనుక్కుంది. తను అదే ఏడాది సెప్టెంబర్ 22న IPL డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. అయితే జైస్వాల్ మొదటగా IPLలో వచ్చే అవకాశాలను పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. తను ఆడిన మొదట 3 సీజన్లు కలిపి కేవలం 547 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్ మీద నమ్మకం పెట్టుకొని IPL 2023లో 4 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. దీంతో ఈ ఏడాది బాగా కసిగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్ పరుగుల వరద పారించాడు. కోల్కతా టీంపై 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఒక అతిపెద్ద ప్రపంచ రికార్డ్ని క్రియేట్ చేశాడు. అలాగే ముంబైలో జరిగిన ఒక మ్యాచ్లో తన తోటి బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయినప్పటికీ జైస్వాల్ మాత్రం ఒక కళ్ళు చెదిరే సెంచరీ కొట్టాడు. అన్ని మ్యాచ్లలో అద్భుతంగా కొట్టిన జైస్వాల్ మొత్తం 625 పరుగులు చేసి ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు సాధించాడు. దీంతో అందరూ మన టీమిండియా ఫ్యూచర్ ఓపెనర్గా ఊహించుకుంటున్నారు. అలాగే జైస్వాల్కి వెంటనే టీమిండియాలో చోటు దక్కాలని చాలామంది బలంగా కోరుకుంటున్నారు. జైస్వాల్ ఇదే బ్యాటింగ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే గనక 2024 టీమిండియా కప్లో చోటు దొరికే ఛాన్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మన టీమిండియాకు శేఖర్ ధావన్ తర్వాత అలాంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఓపెనర్ ఇప్పటి వరకు దొరకలేదు. జైస్వాల్ ఇలాగే కనుక ఆడితే తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉందనే చెప్పొచ్చు.